జై శ్రీమన్నారాయణ. పోతన్న కర్ణ శ్రీహరి మొదటి భాగం ఇప్పుడు చూద్దాం. ఒకనాడు పోతన్న గారు భాగవత కావ్యం రాస్తూ మధ్యలో బయటికి వెళ్ళాడు. మరలా బయట నుంచి వచ్చిన పోతన్న గారు భోజనం వడ్డించని చెప్పారు తన భార్యతో. ఆమె ఆశ్చర్యపోయి భర్త వైపు చూస్తూ, అదేంటండి, ఇప్పుడేగా భోజనం చేసి వెళ్ళారు, మళ్ళీ భోజనం అంటున్నారు అని నవ్వుతూ అడిగింది. పోతన ఆశ్చర్యపోయి, ఇదేమిటి ఈవిడ ఎలా అంటుంది అనుకుని భార్య వైపు చూసి, నేను భోజనం చేశానా అని అడిగాడు. కూర్చొని ఒక పద్యం కాబోలు రాశారు. తర్వాత నేను భోజనాన్ని పిలిస్తే వచ్చి భోజనం చేశారు. మీరు తిన్న తర్వాత మీరు తిన్న విస్తరిలోనే భోజనం చేశాను కూడా అంటుంది. ఏది నువ్వు తిన్న విస్తరి అని అడిగాడు పోతన్న గారు. బయట కుప్పతొట్లో వేశాను అని చెప్పింది విల్లాలు. బయటికి వెళ్ళి కుప్పతొట్లో చూశారు. అప్పుడే ఒక కుక్క ఆ విస్తరిని లాక్కొని వెళ్తుంది. ఇంట్లోకి వచ్చి కూర్చొని తను రాస్తున్న చోట చూశాడు. అక్కడ ఒక తాటాకు పైన మొసలతో యుద్ధం చేస్తూ శక్తి తగ్గిపోయి నీరసించిపోయి గజరాజు, ఈ జగత్తును ఎవరు సృష్టించి రక్షిస్తుంటారో వారు కాపాడాలి నన్ను అని, ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై అని అర్థిస్తూ ప్రార్థిస్తూ, అప్పుడు ఆ వైకుంఠ నగరంలో సౌధవంలో మూల మందార అమృత సౌరభంలో రమాదేవితో ఉన్న ఆపద్బాంధవుడైన మహావిష్ణువుకు ఆ గజేంద్రుడి యొక్క మొర వినిపించి, వెంటనే ఉన్న పలానా ఆపద్రక్షకుడై ఉపక్రమించిన వాడే రక్షణకు అని పోతన్న కళ్ళ వెంట ఆనంద బాష్పాలు, అంతలోనే దుఃఖం, నవ్వు, వెంటనే ఏడుపు. ఆ స్థితిలో భర్తను చూసి కంగారుగా పరుగున వచ్చి పోతన్నను కుదుపుతూ స్వామి స్వామి అని పిలిచింది ఆ తల్లి. తేరుకుని ఆమె భుజంపై తలవాల్చి గట్టిగా ఏడ్చాడు.